శాంతించినదో ఒక్కసారి ఏం చేస్తామంటే చెప్తూ వాళ్ళ ఇద్దరి చేత రాయించు. వాళ్ళకి ఇంకా చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి అసలు చెప్తూ డిక్టేషన్ చెప్పిస్తే రాయిస్తేనే వస్తుంది. అందువల్ల నువ్వు డిక్టేట్ చేయాలంటే అప్పుడు అమ్మ వాళ్ళు చెప్పినట్టుగా నువ్వు చెప్పడం బలి కాదు. అదే సంత చెప్పినట్టుగా చెప్పడం, వాళ్ళు చెప్పడం కాకుండా వాళ్ళు రాస్తారు. అలా రాస్తే అలా 15 శ్లోకాలు రాస్తే అప్పుడు వాళ్ళకి ఎట్లా రాయాలని అలవాటు అవుతుంది. సత్యని దత్తని ఇద్దరిని రాయమని చెప్పు. మొదటి నుంచి చెప్పు. విగ్రహవాక్యం నువ్వు చెప్తే వాళ్ళు రాయాలి. అమ్మ దత్త సత్య అర్థమైందా నీకు? చెప్పింది రాయాలి, చెప్పింది చెప్పడం కాదు. అమ్మ దత్త అర్థమైందా? తను చెప్తాడు, నువ్వు పుస్తకం పెన్ను తీసుకుని రాయి. రాసిన తర్వాత మళ్ళీ నేను అడుగుతాను, అప్పుడు చూసి చదవాలి. ఏం రాసావో అది చదవాలి. చెప్పమ్మా.